ఇల్లు ఇక్కడనేనమ్మ పక్కకే. మంచోడు పిల్లగాడు, బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. మొన్ననే అక్క పెళ్లి చేసిండు, మార్చి 5th అయింది వాళ్ళ అక్క పెళ్లి. అంటే ఒకసారి కూడా హెచ్చరించిందంట కదా? అప్పుడు అన్నారంట, వచ్చి పిల్లోళ్ళు వచ్చి చెప్తే పిల్లగాడు డ్రాప్ అయిపోయిండు అన్నారు. సరేలే అన్నాడు. వాళ్ళు ఏమైందో ఏమో, నేను ఎగ్జామ్ రాసి వచ్చి వాళ్ళ పెద్దమ్మ ఇంట్లో అన్నం తిన్నాడు గంతే. ఇప్పుడు ఇది వాళ్ళ పెద్దమ్మ వాళ్ళ ఇల్లు, పక్కకు వాళ్ళ పెద్దమ్మ ఇల్లు, ఇక్కడ వాళ్ళ అక్క ఉంటుంది ఈ గల్లీలో, వాళ్ళ పెద్దమ్మ కూతురు ఉంటుంది అంతే. వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ వచ్చింది, అక్కడికి వెళ్ళిపోయారు దమ్మాయి కూడా. ఓకే. ఇప్పుడు అక్కడ నుండి ఇక్కడ ఉంటున్నాడు. ఆయనకి ఎగ్జామ్స్ ఉన్నాయి, దూరం అవుతుంది సెంటర్ అని అక్క దగ్గర వచ్చి ఉంటున్నాడు. ఎగ్జామ్ రాసి రేపు లాస్ట్ ఎగ్జామ్ రాసి వస్తా అన్నాడు వాళ్ళ అమ్మతో అంతే. అంటే మీ ఏరియాలోనే ఇట్లా జరిగింది కదా, దీన్ని ఎట్లా తీసుకుంటున్నారు మీరు? ఏం తీసుకుంటాం, పోయిన పిల్లగాడైతే రాడు కదా, వాళ్ళకి ఏదన్నా చేయాలి న్యాయం అని. ఆ వాళ్ళు ఎవరు చంపిరో వాళ్ళకైతే ఏమన్నా చేయాలి అంతే కదా. దగ్గరే గేట్లు పెట్టుకొని ఉన్నారని చెప్పేసి. అవునంట, మేము మార్నింగ్ అక్కడికి వెళ్ళినాము, లాకేసి ఉన్నదంట. మేమైతే చూడలే, పోలీసు వాళ్ళు రానియలేరు మాకు, అక్కడికి చూసి వచ్చినాం మేము. ఎట్లా శిక్ష పడాలి మరి? నలుగురు అని ఏం శిక్ష అంటే ఏం చేస్తాం, మా పిల్లగాడు వస్తాడా శిక్ష చేసినాక? ఇక అది మళ్ళీ ఒక్కరికి ఇట్లా రాకుండా, మళ్ళీ కడుపుకోత తల్లికి రాకుండా చంపేయాలి. అసలు ఒక్క కొడుకు అంత కష్టపడి పెంచింది ఆమె తెలుసా, ఇళ్ళలో పని చేసి ఎంత కష్టపడి పిల్లలు. మీకు ఏమైతారు అక్క? ఏం లేదు, తెలిసిన వాళ్ళు. మీతో ఎట్లుండేది, మాట్లాడేదా? మంచిగా ఉంటారు, చాలా మంచిగా మాతోటి. చాలా మా అబ్బాయిని, మా చిన్న బాబు 2 years బాబు, వాడిని ఆడిపిస్తాడు, లాడ్ చేస్తాడు. అసలు సడన్లీ అంటే ఇంకొక ఇయర్ అయితే అబ్బాయి అయిపోతుండే. ఇళ్ళల్లో పనిచేస్తుంది ఆంటీ పాపం. ఆయన ఏం పట్టించుకోకపోయినా ఆంటీ పాపం, వాళ్ళ డాడీ డ్రింక్ చేసినా కానీ ఆయన మాత్రము మంచిగా, అమ్మ నాన్న చూడట్లేడు కదా, నేను చూసుకుంటా అమ్మ, ఈ ఇయర్ అయితే అయిపోతుంది స్టడీ, అక్క పెళ్లి చేసినాం కదా, అప్పు తీరుస్తాం, ఈ ఇయర్ అయితే అయిపోతుంది అని పాపం చాలా ధైర్యం ఇచ్చిండు వాళ్ళమ్మకు. పాపం వాడే లేదు ఇక వాళ్ళమ్మకి, ఇంకెవరు పాపం మా మెల్లలో పనిచేసి పిల్లలని చదివిపించింది. పొడిచినారంట. నచ్చకపోతే వాళ్ళ పిల్లని అద్దులో పెట్టుకొని వేరే పెళ్లి చేసుకోవాలి పిల్లకు. ఈ పిల్లగాని వాళ్ళ అమ్మనైనా పిలిచి మాట్లాడాలి. అయ్యైతే వేస్ట్ గార్డు ఒప్పుకుంటుంది దానికి, వాళ్ళ అమ్మని పిలిచి ఇక్కడ పక్క కోర్నలో పిలిచి చెప్పుకుంటే అయిపోతుంది కదా. పిల్లగాడు కూడా అన్నాడంట, సరేలే వద్దు నా జాగాలో నేను ఉంటాను కూడా చెప్పిండంట. చెప్పినప్పుడు ఇట్లా చేయడం చాలా న్యాయమా? 18 కోట్లు అంట.